వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ చావా మూవీ. అయితే చాలా బాగుంది. ఒక బోరింగ్ ఫీలింగ్ ఏమీ లేదు. ఇట్స్ ఏ హిస్టారికల్ మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మధ్యలో వచ్చే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో వెళ్ళాల్సిన మూవీ. ప్రత్యేకంగా చెప్పాలంటే నాకు బేసికల్గా చావా తన గురించి ఏమీ తెలీదు. ఇది స్కూల్ హిస్టరీలో కానీ ఎక్కడ దీని గురించి అతని గురించి ఎక్కడ చెప్పలేదు. ఏ హిస్టరీలోని చెప్పలేదు. ఒక అతను కూడా కామెంట్ చేశారు, ఇంతటి గొప్ప వ్యక్తిని స్కూల్ హిస్టరీలో ఎందుకు ఈ చాప్టర్ని ఎందుకు పెట్టలేదు అని. నిజంగా చాలా బాధపడ్డ విషయం ఇది. తన స్వరాజ్యం కోసం తన ప్రాణాల సైత్యం త్యాగం చేసే గొప్ప వ్యక్తి చావా. కేవలం హైందవ ధర్మం స్థాపించాలని, స్వరాజ్యమే నా జన్మ హక్కు అని, కేవలం ప్రజల కోసమే, తన కోసం కాకుండా ప్రజల కోసం ఈ ప్రాణత్యాగానికైనా వెనుకాడకుండా ఉండే వాళ్ళ ప్రతి చరిత్ర మన బుక్లో, స్కూల్ హిస్టరీలో చేరిస్తే చాలా బాగుంటుంది. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క కంట్లోంచి నీళ్లు వస్తాయి. క్లైమాక్స్లో తను పెట్టే చిత్రహింసలు చాలా దారుణంగా ఉంటాయి. రోజుకొక చిత్రహింస. అలా 4-5 days చేతులు కాళ్ళు కట్టేసి అలా నిలబడే ఉంచి 4-5 days రోజుకొక చిత్రహింసను పెడతారు చాలా దారుణంగా. ఫస్ట్ నుంచి వాళ్ళు వేసే పన్నాగాలన్నీ తిప్పికొడుతూ ఉంటారు ఈ చావా సైన్యం. మరాఠీలో ఔరంగజేబు మీద యుద్ధం ప్రకటిస్తాడు ఫైనల్గా. ఆ యుద్ధానికి ముందు రోజు రాత్రి ఒక దొంగచాటుగా 5,000 మంది సైన్యంతో చావా ఒక రహస్య గోడలిలో ఆ రాత్రి నివసిస్తారు. రాత్రి ఉంటాడు అందులో అక్కడ 150 మంది సైన్యం ఉంటారు అంతే. కానీ ఈ ఔరంగజేబు 5,000 మంది సైన్యంతో వస్తారు. అక్కడ ఉన్నారని ఈ చావా సామ్రాజ్యంలో ఉన్న కొంతమంది వాళ్ళ రాజ్యం కోసం చావాని పట్టిగిస్తే వాళ్ళ రాజ్యం తనకి రాసిస్తామని మాట తీసుకుని చావా ఎక్కడున్నారో వాళ్ళకి చెప్పేస్తాడు. సో 5,000 మందితో వస్తారు. 5,000 మందితో వచ్చినా కూడా ఈ చావా వాళ్ళని ఎదుర్కొంటాడు పారిపోకుండా. మీరు వెళ్ళిపోండి అని మేము రహస్యంగా పంపించేస్తాం అంటే చావా ఒప్పుకోడు. కుక్కలు పారిపోతే మనం పారిపోతే కుక్కలు మొత్తం ఎదురు నిలబడితే సింహం అవుతాం అని వీళ్ళు 150 మంది ఉన్నా వాళ్ళ 5,000 మందితో పోరాడతారు. ఆ రాత్రి పగలయ్యే వరకు పోరాడతారు. అక్కడికి చావా ఒక్కడే మిగిస్తారు. చావాని పట్టుకోలేరు, అసలు ఎవరిని కంట్రోల్ చేయలేరు. బికాజ్ హీ ఈజ్ ఏ యంగెస్టర్, 24 years, మామూలుగా కాదు. అయినా వాళ్ళని ఎదుర్కొని నిలబడతాడు. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి ఇంకెవరు మిగలరు. చావా ఇంకో అతను మిగులుతాడు. చావాని గొలుసులతో కట్టేసి, మనం ఆల్రెడీ రీల్స్ అవి చూస్తూనే ఉన్నాం, గొలుసుతో కట్టేసి ఔరంగజేబు గొడవన్ ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళిపోయి నానా చిత్రహింసలు పెడతారు. ఒకరోజు చేతి వేళ్ళ గోళ్ళు పీకేస్తారు. అయినా భయం పోదు. శిక్షించడానికి భయపడతారు వాళ్ళు. ఇలాంటి వాడు మన రాజ్యంలో ఒక్కడున్నా సరే మన వంశంలో ఎందుకు పుట్టలేదా అని ఒకడు అంటాడు. ఆడు ఒక్కడు పుట్టిన ఇలాంటి వాడు మనం ఈ ప్రపంచాన్ని జయించేద్దాం, ఇలాంటి వాడు ఎందుకు పుట్టలేదా అని వాళ్ళు అనుకుంటారు. అలాంటి గొప్ప వ్యక్తి చావా. చాలా చాలా బాగుంది మూవీ. అందరికీ చూడాల్సిన మూవీ. పిల్లలు పెద్దలు కలిసి వెళ్ళాల్సిన మూవీ. అలా చిత్రహింసలు పెట్టి తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు. సినిమా అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయాలి మనం. ఇప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు మనకి తెలియాలంటే మనం ఇలాంటి మూవీస్ చూస్తే నెక్స్ట్ డైరెక్టర్స్ వీటి మీద ఫోకస్ చేస్తారు హిస్టారికల్గా. ఎవరెవరు గొప్ప వ్యక్తులు ఉన్నారు. చిరంజీవి గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా తీశారు. అలాగే అతని గురించి సినిమా తీస్తే కానీ మనకు తెలియదు. అలాగే ఇప్పుడు చావా సినిమా చూస్తే కానీ చావా గురించి తెలియదు. సో ఇలాంటి హిస్టారికల్ మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి హిస్టారికల్లో ఉన్న మంచి గొప్ప వ్యక్తులు, ఎంతో పోరాట యోధులు ఉన్నారు, వాళ్ళందరి హిస్టరీని స్కూల్ బుక్స్లో చాప్టర్స్ కింద యాడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు అలాగే కోరుకుంటే కనుక కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దిస్ ద అప్డేట్ ఆఫ్ చావా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.